జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు అనే న్యూస్ బయటకు రావటంతో ఒక్కసారిగా నందమూరి ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అసలు మా హీరోకేమైంది అని టెన్షన్ పడిపోయారు. అయితే ఎన్టీఆర్‌కు గాయమైందనే న్యూస్ ఒక్కసారిగా స్ప్రెడ్ అవటంతో టైగర్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్‌కు స్వల్ప గాయమైన మాట వాస్తవమని వారు తెలిపారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా ఆయన ఎడమ చేయి మణికట్టు దగ్గర చిన్న గాయమైనట్టుగా తెలిపారు. దీంతో ఆయన చేతికి డాక్టర్లు కట్టువేశారని, గాయం ఉన్నప్పటికీ తారక్ నిన్న రాత్రి దేవరా షూటింగ్ పూర్తి చేశాడని టీం తెలిపింది. చేతికి కట్టిన కట్టును 2 వారాల్లో తొలగిస్తారని, త్వరలో తిరిగి వర్క్ మొదలుపెడతారని పేర్కొన్నారు. ఈలోగా ఈ చిన్న గాయానికి సంబంధించి ఎక్కువ ఊహాగానాలు వైరల్ చేయవద్దని మేము అభ్యర్థిస్తున్నాము అని చెప్పుకొచ్చారు. అయితే గాయంతో ఎన్టీఆర్ షూటింగ్ చేయటం కొత్తేం కాదు. గతంలో ఆరోగ్యం బాగాలేకపోయినా షూటింగ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రచారంలో భాగంగా రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కోలుకొని మళ్లీ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు తారక్. కానీ ఇప్పుడు ఎన్టీఆర్‌కు గాయాలు అనే వార్తలు రాగానే ఫ్యాన్స్ టెన్షన్ పడిపోయారు. అయితే అది చిన్నదే అని తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుండగా వచ్చే వారంలో వార్ 2 షూటింగ్లో జాయిన్ కానున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడు.